ప్రియ సంఘస్థులకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించేదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఈ పునరుత్థాన దినాన మీ సన్నిధిలో చేరి ప్రభువా, మీ బిడ్డలమైన మేము కొద్ది మందిమి కూడుకొని ప్రభువాని స్తుతించి ఆరాధించి మీ యొక్క వాక్య పఠనంలోనికి మేము వెళుతూ ఆత్మ సంబంధంగా బలపడడానికి మీ యొక్క వాక్యాలను ధ్యానిస్తూ ఉంటుండగా దీనిలో ఉన్న సారాంశాన్ని మేమందరము గ్రహించి యేసుని స్వరము ఎంత గొప్పదో మేము అర్థం చేసుకొని మీ బిడ్డలు కావడానికి మమ్మల్ని సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులరా, గ్రంథములో దేవుడు ఎప్పుడూ కూడా ఏ రీతిగా మాట్లాడినా మనమందరము కూడా ఆయన స్వరము విని ఆయనకు లోబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథములో దేవుడు కోపంతో ఉన్నాడు, కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన మాటను వినకుండా, దాన్ని గైకొనకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు గనుక అందుకనే ఆయా సందర్భాల్లో ఆయన కోపంగానే మాట్లాడారు. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను అంటున్నాడు. ఇది సంతోషకరమైన మాట కాదు, బాధాకరమైన మాట. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము వినిపించకుండా మాన్పించేస్తానంటున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ కాలంలో మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు గ్రంథంలో ఉన్న మాటలను మనం పరిశీలన చేస్తే పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉండగా పెండ్లి కుమార్తె సంఘమై ఉన్నది. ఈ సంఘము మాటలు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మీకు వినిపింపకుండా చేస్తాను అంటున్నాడంటే దీని అర్థం ఒకసారి గ్రహించండి. దేవుడు చెప్పి చెప్పి విసిగిపోతున్నాడు. మానవులను తన ఆధీనంలో ఉంచాలని, తనకిష్టమైన రీతిలో జీవింపచేయాలని, పరిశుద్ధ మార్గంలో వారిని నడిపింపచేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా మానవులేమో దేవునికి ఉగ్రత తెప్పించే రీతిగా, దేవుని మాటలకు లోబడని రీతిగా వారు పయనిస్తూనే ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలను పరిశీలన చేస్తే ఒకసారి యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఏమంటున్నారో చూద్దామా. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి ఆ స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. బాగా ఆలోచించండి. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అది పెండ్లి కుమారుడు ఈ లోకములో మనకి సంఘాన్ని ఇచ్చాడు, ఆ వధువు సంఘం. ఈ సంఘము ద్వారానే ఎత్తబడే సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి మనం అందరము కూడా పరిశుద్ధులముగా ఉంటే వధువు సంఘంగా ఎత్తబడతాం. అందుకే ఇక్కడ చెప్పేటటువంటి యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పే ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఆలోచిస్తే ఎక్కడ ఎంతగానో కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటలను బట్టి, ఇక్కడ ఉన్న మాటలను బట్టి.
అక్కడ వారికి ఏమంటున్నాడంటే మీకు వినబడకుండా చేస్తానంటున్నాడు. అసలు వీటికి మీకు అనుకూలత లేకుండా చేస్తానంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేస్తాను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు వినడం లేదు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తున్నారు, అందుకే మాన్పించేస్తానంటున్నాడు. అదే మాటను బాప్తిస్మిచ్చే యోహాను గారు మనకు మరలా వినియపరుస్తూ ఏమంటున్నారంటే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అలాగే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి ఆ స్నేహితుడు, పెండ్లి కుమారుని స్వరం వినే ఆ స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మక్కిలి సంతోషించేవాడు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ప్రియులరా ఆలోచించండి, ఎంత సంతోషం కదా మనకి. ప్రభువారి మాటలు వింటూ తద్వారా ఆత్మీయ జీవితంలో బడపడుతున్నటువంటి మనము ఎంత సంతోషభరితలమో కదా. ఈ యొక్క స్వరం వింటున్న మనము, పెండ్లి కుమారుని స్వరము వింటున్న మనము, పెండ్లి కుమార్తెగా వధువు సంఘంగా ఏర్పడి మనం ఈ సంఘంలో ఎదుగుతున్న మనము, మనం ప్రభు కొరకు పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తున్న మనము ఎంత ధన్యులము ఆలోచించండి. కాబట్టి మరి ఇశ్రాయేలీలకి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఇశ్రాయేలు చేసినటువంటి అపరాధాలు ఏమిటి? ఇశ్రాయేలు ఎందుకు ఈ విధంగా దేవునికి విసిగిస్తున్నారు? వాళ్ళందరూ కూడా వారందరికి కూడా దూరమైపోయడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది ఇక్కడ కూడా మనం ఆలోచిద్దాం. ఒకసారి ఆ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం చేస్తే అక్కడ వారు 4వ వచనంలో చూడండి, వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయవద్దు, వారి పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులను భూరాజులను భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము గల గలిలయకయు వారి ఎడల సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయింటిలోనికి నీవు పోకుము, వాటిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరికి నీ ఓదార్చుటకు వెళ్ళకుము, ఇదే యెహోవాకు. చూశారా, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో, ఈ కరోనా కాలంలో చూస్తూ ఉంటుంటే స్థితిగతులు ఎలా ఉన్నాయండి? అవును కదా. ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఒకరితో మాట్లాడడానికి లేదు, ఒకరితో చెయ్యి కలపడానికి లేదు, దూరం, డిస్టెన్స్. చివరికి ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఈ గ్రంథంలో ఈ మాటల్లో చదువుతున్నప్పుడన్నీ కూడా ఈ ఉదయకాలం నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కనిపించాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నాకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎంత భయంకరమైన ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, వాళ్ళు వాదార్చొద్దు, వాళ్ళని ఏం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ మీద కోపం వచ్చి అలా చేస్తున్నాడు. అయితే ఈ రోజు పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండకుండా, మనం వారికి లోబడకుండా, దేవుని మాటలకు లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రియులారా ఆలోచించండి. పెండ్లి కుమారుడు ఇక్కడ ఆ టైంలో ఆ మాటలు, పెండ్లి కుమారుని మాటలు వినిపించకుండా ఆపేస్తానన్నాడు. పెండ్లి కుమార్తెని మాటలు వినిపించకుండా స్వరం వినిపించకుండా ఆపేస్తానన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను గారు అయితే చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఆ స్వరం మనకు వినబడుతూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి ఆనందం, దానిలో ఉన్నటువంటి సంతోషం, పెండ్లి కుమారుని స్వరము వినడి ఆ స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అని ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటున్నారు. ప్రియులారా ఆలోకించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు 12వ వచనంలో కూడా, 12వ అధ్యాయంలో కూడా, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చెబుతున్నాడు. వాటిని కూడా చూద్దామా? 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు అన్నాడు. దేవుని బాధ చూడండి. మనుషులు కంట్రోల్ తప్పిపోతుంటే ఆయన బాధ ఎంత బాధపడుతున్నాడు ఒకసారి అర్థం చేయండి. ఆయన స్వరము విననొల్లని ప్రజలుగా ఉన్నారు, ఆయన స్వరాన్ని లెక్క చేయని ప్రజలుగా ఉన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుని స్వరాన్ని ఇష్టపడని ప్రజలుగా ఉన్నారు. ప్రియులరా ఆలోచించండి, ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమునో దయ చూపించక
మీ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను అంటున్నాడు. చూశారా దేవుని కోపం ఎలా ఉందో? ఆయన స్వరం వినకపోతే, ఆయన స్వరం గురించి మీరు ఆలోచించకపోతే, ఆయన స్వరానికి మీరు లోబడకపోతే ఈ విధంగానే మాట్లాడతాడు. వారు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. దేవుడు ఏది చెప్పినాదో దానికి వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. భూమి మీద, ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వారి వారి విలాసవంతమైన జీవితాలకు వారి ఇష్టానుసారంగా సాగిపోతూ దేవుని గాయపరిచే విధంగా ఉన్నారు. అందుకే ప్రియమైన వారలారా, ఇప్పుడు మనకు కావలసినటువంటి వాక్యం దీన్ని అర్థం చేసుకొని ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు మనకు పడుతున్నటువంటి తపన, ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్న ఆ స్వరాన్ని లెక్క చేయని వారుగా ఉండేటటువంటి స్థితి ఎంత భయంకరమైందో ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశానికి మిమ్మల్ని వెళ్ళగొట్టుచు ఉన్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలవండి. అది మీ బాధ ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీల బాధ ఏమిటో తెలుసా? దేవుడిని మర్చిపోతున్నారు, దేవుడిని మర్చిపోతున్నారు, సృష్టికర్తను మర్చిపోతున్నారు. సృష్టికర్తను మర్చిపోయి వాళ్ళకి ఇష్టమైనటువంటి బొమ్మలను చేసుకుని వాళ్ళు చూసుకుని వాళ్ళ ప్రకారంగా సాగిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టానుసారంగా చేసుకోండి. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం? అప్పుడు ఆ విధంగా అయింది. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధన అంటే ఏమిటండి? దేని మీద నువ్వు ఇష్టపడి దాన్ని సాగిస్తూ ఉంటామో అదే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి? బొమ్మను పూజ చేయడం అని కాదు. విగ్రహారాధన అంటే నీవు ఏది ఇష్టమో, అంటే దేవుని కంటే ఇష్టం, దేవుని కంటే ఏదైతే ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధన. కాబట్టి ఆ రీతిగా ఉండి ఈ రోజున ఏం చేసుకుంటున్నారు? దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు. దేవుని మాటలకు లోబడకుండా, యేసుక్రీస్తు ప్రభు అనేక బోధనలు చేసినా దాన్ని వినకుండా, దాని ప్రకారంగా బ్రతకకుండా, దాన్ని అర్థం చేసుకోని విధంగా ఉండి లోకస్తులతో కలిసిపోయి, లోకస్తులతో నడిచిపోయి ఆ ఉగ్రతను కొని తెచ్చే విధంగా ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం కాదా? ప్రియులారా, ఆలోచన చేయండి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్టత్వమును కాఠిన్యము చొప్పున మీరు నడుచుకుంటున్నారు కాబట్టి, మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేశారు కాబట్టి, నేను మీ యందు ఏ మాత్రమునూ దయ చూపించక మీ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశానికి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. ఆనాటి నుండి నేటి వరకు మానవులు ఇలా ఉంటే, ఈరోజు రక్షించబడ్డా మనము, ప్రభువుని ఎరిగిన మనము, యేసుని స్వరం విన్న మనము ఎలా ఉన్నాం? యేసుని స్వరం విని కూడా ఆయన స్వరం విననోళ్ళని ప్రజలుగా ఉన్నామా? ఆయన స్వరం వినని ప్రజలుగా ఉండి ఆయన గాయం రేపే వాళ్ళంగా ఉన్నామా? ఆలోచించాలి. ఇట్లా ఆలోచిస్తే మనం ధన్యులమే, ఆలోచించకపోతే మనం దౌర్భాగ్యులమేనండి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన గొర్రెలు కానివారు ఆయన స్వరం వినరు. ఆయన స్వరం వింటేనే బాధ కలుగుతూ ఉంటుంది. చాలా మందికి చూడండి, ఆ మాటలు విందామనేసరికి ఏదో పనులు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకో ఆ సమయం వేస్ట్ అయిపోతుందని. అయితే ఆ గొర్రెలు వారి గొర్రెలు కాదు, యేసు స్వరం వినే గొర్రెలు కాదు. యేసు స్వరాన్ని వ్యతిరేకించే గొర్రెలు, యేసు స్వరాన్ని లెక్క చేయని గొర్రెలు. యేసు అంటే ఇష్టపడతారు కానీ ఆయన మాటలు చెప్పి దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడరు కనుక అది ఆయన స్వరాన్ని వినం. అందుకే ఇక్కడ ప్రభువారు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఏ గొర్రెగానున్నావు? ఆయన స్వరం వినే గొర్రెగా ఉన్నావా? నీ జీవితం అంతటిలో కూడా ఆయన స్వరం ఎన్నోసార్లు వినబడుతుంది. నీవు బ్రతికిన కాలంలో ఎన్నెన్నోసార్లు ఆయన స్వరం వినబడుతుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన స్వరమే. ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, రక్షించబడండి, ఆయన స్వరమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాకింగాకరమునకు యోగ్యమైనది, ఆయన స్వరమే. అనేక రీతులుగా ఆయన స్వరం వినబడుతూ ఉండగా ఈ స్వరం విని విని చెవులు బూజుగట్టుకుపోయి ఆయన స్వరం వినని వాడుగా, మందమతిగా నీవు లోకంలో నడిచిపోతున్నావంటే వేషధారివి కాదా? ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తూనే.
ఆయన గొర్రెవైతే ఆయన వెంబడిస్తూ ఉంటావు, ఆయన గొర్రెవు కాకపోతే వెంబడించవు. అంటే ఆయన స్వరాన్ని నీవు విన్నావు కానీ దాన్ని గైకొని ఆచరించట్లేదు, కాబట్టి నువ్వు వెంబడించడానికి ఇష్టపడడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను బాగా గ్రహించండి. ఆయన స్వరము వింటున్నావా? సరే వింటున్నావు, ఇంతకాలం నుంచి ఆయన స్వరం వింటున్నావు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ఆయన స్వరం వింటూ నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా ప్రయోజకుడు అయ్యావా? పెండ్లి కుమారుడు వచ్చేసరికి పెండ్లి కుమారుని స్వరము వినబడుతూ ఉన్నప్పుడు ఆ పెండ్లి కుమారుని స్వరం దిగ్గున లేచి ఆయన ఎదుర్కొనేవాడుగా ఉన్నావా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి బుద్ధి లేని కన్యలు, బుద్ధి గల కన్యలు ఉన్నారు కదా. ఆ బుద్ధి లేని కన్యలు వస్తారులే, చూద్దాంలే అనుకున్నారు. వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకున్నారు. బుద్ధి గల కన్యలు అన్నీ రెడీ చేసుకున్నారు. నూనె ఉంది, దివిటి ఉన్నాయి, అగ్గిపెట్టి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ రోజు బుద్ధి లేని కన్యల్లా ఉన్నారు చాలా మంది కూడా. ఆయన స్వరం విని వెంబడించలేని వారందరూ కూడా ఎలా ఉన్నారంటే బుద్ధి లేని కన్యల్లా ఉన్నారు. ఆయన స్వరం విన్నారు కానీ వెంబడించడానికి ముందుకు రావడం లేదు కాబట్టి వారికి అలాగే ఆ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి అలా ఉంది. అయితే ఆ రాత్రి సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చిన వెంటనే కేక వినిపిస్తుంది, అలే పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ స్వరం వినబడ్డది, ఎవరో పిలిచారు, కేక కేక. ఆ స్వరం వినబడితే దిగ్గున లేచారు. ఆ దిగ్గున లేచినటువంటి వారందరూ సిద్ధంగా ఉన్నవారు ఏం చేశారు? ఆ నూనె, ఆ దివిటీలన్నీ సిద్ధం చేసుకున్నారు, కాగడ వెలిగించుకున్నారు. వెంటనే పెండ్లి కుమారుడు వస్తుంటే ఆయన ఎదుర్కొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అడుగుతున్నారు ఆ స్వరం విన్న తర్వాత. ఆ రాత్రి సమయంలో ఆ స్వరము ఎంతో బాధగా ఉంది. అక్కడిక్కడ పడుతున్నారు, లేస్తున్నారు. ఎక్కడ పెట్టామో దివిటి, ఎక్కడుందో నూనె సీసా, ఎక్కడుందో కాగడ. అవును ప్రియులారా, యేసుని స్వరం వింటే తడుకోవలసిన పని లేదు. యేసుని స్వరం వింటే నువ్వు కంగారు పడవలసిన పని లేదు. యేసుని స్వరం వింటే స్టడీగా ఉంటావు, నిదానంగా ఉంటావు. ఆయన ఎప్పుడొచ్చినా పరే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి విధంగా ఉంటావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించండి. వాక్య సంబంధమైనటువంటి మాటలతో మనం మనసును పెట్టండి. ఇది ప్రభు చిత్తంలో బలంగా ఉండేటటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాని ఆ పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఆ పెండ్లి కుమారుడితో కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడే ఉండిపోయారు. వెళ్ళిన తర్వాత అయ్యా తలుపు తీయమని అడుగుతూ ఉన్నారు. తలుపు తీయమని అడుగుతుంటుంటే అక్కడ మూయబడ్డది. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. తలుపు వేసేశారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఆయన స్వరం వింటూ ఉంటుండే ఏమైనా ప్రయోజకులం అవుతాం, కానీ ఆయన స్వరం వినకపోతే ప్రయోజనం లేదు. ఆయన స్వరం వింటున్నట్టు ఉండి దాని ప్రకారం నడవకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎదుగుదును, అవి నన్ను వెంబడిస్తాయని ప్రభువారు చెబుతున్నారు. అలాగే మన పౌలు గారి విషయంలోకి వస్తే, మరి సౌలు గారు ఏం చేశారు అప్పుడు ఆ టైంలో? ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో ఆ యొక్క సంఘాన్ని హింసించడానికి వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్న టైంలో ఆయన స్వరం ఎలా వినపడ్డదో చూద్దామా? 9వ అధ్యాయం 4వ వచనంలో, నేల మీద పడిన సౌలుకు యేసుని స్వరం వినబడింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వింటిని. ఇదే యేసుని స్వరం. ఆలోచించండి. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? యేసుని స్వరం. సౌలు వింటున్నాడు దేవుని స్వరాన్ని. దేవుని స్వరాన్ని విని దేవునికి లోబడి దేవుని ఇష్టంగా దేవుని ప్రేమను పంచుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచి దేవుని కొరకే జీవించేవాడుగా ఉన్నాడు సౌలు. ఆయన స్వరం విన్న సౌలు, ఆయన స్వరం విన్న ఎంతో మంది ఆ విధంగా ప్రభువులో బలపడుతున్నారు. అందుకే ఒక్కసారి మనం రోమాపత్రిక తీయండి చూద్దాం. రోమాపత్రికలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయంలో 16వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చేద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుండి ఇక్కడ చూడండి. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా.
వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళాయి కదా. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలీయులకు తెలియకుండెనా, జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనములను మీకు ఆగ్రహము కలుగచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాతున్నానని చెప్పుచూ ఉన్నాడు. చూసారా, ఇర్మియా గ్రంథంలో చదివిన మాటలన్నీ కూడా ఇక్కడ బాగా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పనిదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. చూడండి, ప్రతి సమయంలోనూ కూడా ఆయన స్వరం వినిపిస్తున్నాడండి. ఆయన స్వరం వినిపిస్తున్నాడు. వారు వినలేదా? విన్నారు. విన్నా కూడా ఏం చేశారు? వాళ్ళు అట్లా నడిచారా? సరి చేసుకుని నడిచారా? దేవుని యందు భయభక్తులు కలిగి నడిచారా? ఎట్టి పరిస్థితుల్లో నడలేదు. అందుకే దేవుని ఉగ్రత ఏ రకముగా వస్తుందో, ఏ విధంగా చుట్టుపడుతుందో మనకు తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. బైబిల్లో ఎక్కడెక్కడ ప్రార్థన, ఆయా మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయా శిక్షలు ఎందుకు పడుతున్నాయి, ఆ ఉగ్రతలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు దేవుడు వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ వస్తున్నాడు చూస్తుంటే, వాళ్ళు దేవునికి లోబడకుండా వస్తున్నారు. వారు విన్నారు కదా, వినలేదా అనే మాట ఇక్కడ వినబడుతుంది. ఈ సమయంలో కూడా వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మీరు వింటున్నారు కదా, వినలేదా? విననట్టుగా తెలిసి కూడా దాన్ని గ్రహించినట్టుగా ఉంటే ఆయన స్వరం ఏమిటో మీకు తెలియడం లేదు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలీయులకు తెలియకుండెనా అన్నాడు, జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అది అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగ చేస్తాను అని ఆనాడు మోషే చెబుతూ ఉన్నాడు కదా. అంటూ యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. అది మనం వెదికామా? అసలు యేసుప్రభుని చూసామా? యేసుప్రభుని గురించి విన్నామంతే. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారా? కాలంలో వాళ్ళు ప్రత్యేకంగా చూసి యేసుక్రీస్తు ప్రభువుని నడిచారు, యేసుక్రీస్తు ప్రభు క్రియలు చూశారు, యేసుక్రీస్తు అద్భుతాలు చూశారు, యేసుక్రీస్తు చేసే ప్రతి కార్యాన్ని అప్పుడు ఆ కాలంలో చూశారు. కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ స్వరము విన్నా ఆయన్ని వెంబడించలేదు. ఆయన స్వరము మనకు వాక్యం ద్వారా వినబడుతున్నా మనం వెంబడించాం. వారికి లేని రక్షణ మనకే వచ్చింది. వారికి లేని రక్షణ మనకు వచ్చింది. ఇది గొప్ప విషయం. అందుకే అదే చెబుతున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు, ఈ రోజుకు కూడా దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియమైన వారలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్కు ఎంత గంభీరంగా ఉందో. ఆయన స్వరం వింటే ఆశీర్వదించబడతాం, ఆయన స్వరం వినకపోతే ద్వేషించబడతాం. అంటే దేవుని ఉగ్రత తెచ్చుకునేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుని స్వరము విలువైనది. ఆ ఇర్మియా గ్రంథంలో చెబుతున్నటువంటి మాటల ప్రకారముగా వారి దగ్గరకు వద్దు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపేయి, వాళ్ళు కావలసిన దేశంలోకి తొలగించే, వాళ్ళు అక్కడ బయటకు వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటారు. నా స్వరం వినని వాళ్ళందరూ కూడా బయటకు పోయి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ రోజు కూడా వధువు అనే సంఘంలో ఆయన స్వరం వినబడుతూ ఉంటే, ఆయన మాటలు వినబడుతూ ఉంటే విననొల్లని ప్రజలుగా ఉన్నారే. ఇది బాధాకరం కదా. విననొల్లని ప్రజలుగా, గ్రహించని ప్రజలుగా, దాన్ని అర్థం చేసుకుని ప్రజలుగా, ఎంతమంది చెబుతున్నా కూడా దానిలో ఉన్న విషయాన్ని గ్రహించని ప్రజలుగా ఉంటున్నారు. ఎంత బాధాకరం ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మనకు చూద్దాం ఒకసారి. ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం ఏంటో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం నుండి చూద్దాం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. ఏమండి? బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము,
తుయతైరా, పార్దీస్, సార్దీస్, అలాగే ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, అది నాతో మాట్లాడుచున్న స్వరమేమిటి అని వెనక్కి తిరిగి చూశాడట యోహాను గారు. వెనక్కి తిరగగా 7 సువర్ణ స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నియు పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పటము వేయబడి మెరయుచున్న ఆపదల అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. చూసారా ఆయన గురించి ఎంత వర్ణనిస్తున్నాడో ఇక్కడ. పిల్లలు ఆలోచించండి, ఆయన గురించి ఎంత వర్ణనిస్తున్నాడు ప్రభు అని. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఆయన స్వరూపం, ఆయన తీరి, ఆయన టీవీ, అంతేకాదు ఆయన స్వరమట ఏమంటున్నాడు, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉందట ఆయన కంఠస్వరం. జలాల పడుతూ ఉంటుంటే, జలధారలు పడుతూ ఉంటుంటే, ఆ యొక్క కొండల్లోంచి లోయల్లోంచి పెద్ద నీరు పడుతూ ఉంటుంది, లోయల్లో పడుతూ ఉంటుంటే అది ఎలా ఉంటుందంటే ఆ సౌండ్ జమ్మంట ఉంటుంది. అలా ఉందంట. ఆయన వివరణ చూడండి ఎంత. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచూ ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. అది సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదములు ఎద్దపడితే, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలుగచ్చుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ స్తంభములను సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దోతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. ప్రియులారా ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను అంత చేయలేదు, కానీ నేను చెప్పాల్సింది ఏమిటంటే అక్కడ ఆయన యొక్క రూపం, ఆయన యొక్క స్వరం, ఆయన యొక్క గంభీరత ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. అటువంటి గొప్ప దేవుడు ఆయన స్వరంతో మనం మాట్లాడుతూ ఉంటే, ఆ పరలోకంలో కోటాను కోట్ల దూతల మధ్య కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఆయన గురించి మనం ఆలోచన చేయకపోతే, ఆయన ఇచ్చేటటువంటి వాక్కుల ద్వారా మనం బలపడకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించండి. దేవుని యొక్క స్వరం, యేసుని స్వరం అమూల్యమైన స్వరం, అద్భుతమైన స్వరం, ఆత్మీయంగా మనం బలపడే స్వరం, ప్రభు దగ్గరికి నడిపించే స్వరం, విలువైన స్వరం, యేసుని స్వరం. ఆ స్వరం ఇదేటికి కూడా ఇక్కడ ఎందాక చెప్పినటువంటి వరుడు యేసుక్రీస్తు ప్రభు, వధువు సంఘం. వరుడు ఆనాడు మాట్లాడాడు, ఈరోజు సంఘం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సిద్ధపడేటటువంటి సంఘం మనం ఉన్నాం. ఆయన వచ్చేసరికి ఆయన స్వరం విని ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి. ఇదే ఆయన కోరుతూ ఉన్నాడు. ఇంకొకసారి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు? ఇదే కదా, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో అతనితో నాకు కూడా భోజనము చేస్తాను. ఇదిగో తలుపు వద్ద ఉండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని దగ్గరికి నేను, నాతో అతను కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, స్వరము విన్నారు కదా, ఎంతకాలం నుంచో వింటున్నారు కదా. తలుపు తీశారా? ఇప్పటికైనా తలుపు తీశారా? ప్రభు మీలో ఉన్నాడా? ప్రభువులో మీలో ఉంటే పర్వాలేదు, ప్రభు మీలో లేకపోతే ప్రయోజనం లేదు. ప్రభు మీలో ఉంటే, తలుపు తీస్తే ప్రభు మీలోకి వచ్చి పని చేస్తాడు, ఆత్మకార్యం చేస్తాడు. అక్కడ చెప్పినది ఏమిటంటే, అతనితో నేను, నాతో కూడా అతను కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అతనితో నేను, నాతో అతను కలిసి భోజనం చేస్తాం. ప్రభువుతో కలిసి భోజనం అంటే ఎంత ఆనందం! ప్రభుతో కలిసి ఉండేటటువంటి విధానం ఎంత ఆనందం! ఆయన స్వరం వింటూ ఆయన ద్వారా జీవింపజేస్తూ ప్రభు మహిమార్థమై బ్రతికితే ఎంత గొప్ప ధన్యత. యెషయా గ్రంథం చూడండి,
క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇప్పుడు అదే కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ఆ వెంబడించే స్వరం, ప్రభు కొరకు జీవించేటటువంటి మనము, ప్రభు కొరకు బ్రతికేటటువంటి మనము ఆయన స్వరంతో లోబడితే, ఆయన స్వరాన్ని విని లోబడితే ధన్యులం అండి. అలా లోబడకపోతే మాత్రం ఏమీ కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23లో కూడా ఒకడు అంటున్నాడు. ఏమిటంటే అది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే స్వరం వింటే, ప్రేమిస్తే స్వరం వింటాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రేమిస్తే స్వరం వింటాడు, దేవుని ప్రేమించకపోతే స్వరం వినడం. అసలు ఎంతో ప్రేమ అండి ప్రభు అంటే అన్నాడు అనుకోండి, తప్పనిసరిగా ప్రభు మాటలు వినాలి, ప్రభు స్వరం వినాలి. అది అర్థం చేసుకోకుండా ప్రభు అంటే ఇష్టమే అని చెప్పేసి ఆయన స్వరం విన్నా కూడా లాభం లేకపోయి ఆయన ఆజ్ఞలు గైకొనకుండా వదిలేస్తే దాని అర్థం ఏంటి? ఆయన స్వరం విని విడిచిపెట్టినవాడు. అందుకోసం నువ్వు శిక్షకు పాత్రుడే తప్ప పరలోకానికి యోగ్యుడు కాదు. పరలోకానికి వెళ్ళే మార్గం నీలో లేదు. అదే ఇక్కడ చెప్పేది. అక్కడ ఏమంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్ద నివాసము చేద్దాం. మేము వాని యొద్దకు వచ్చి, నేను కాదు. ఇక్కడ ఏమన్నాడు? మేము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, మేము వాని యొద్దకు వచ్చి ఏం చేస్తాం? మేము వాని యొద్ద నివాసము చేస్తాం. నివాసం ఉన్నారా మీలో? స్వరం విన్న వారులారా, ఆయన స్వరంతో జీవిస్తున్నటువంటి వారులారా, ఆయన స్వరం విని బలంగా ఎదుగుతున్నటువంటి వారులారా, నిజంగా మీరు ధన్యులే. ఆయన మీలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధంగా మీరు బ్రతుకుతున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తున్నారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూపిస్తే ప్రభు మహిమార్థంగా అనేక మందికి చూపిస్తూ ఆయన స్వరం విన్నమేమో ఎంత ధన్యులమని చూపిస్తూ మీ క్రియలను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. మీరు ధన్యులే. ఒకవేళ ఆయన స్వరం వినకుంటే ఇప్పుడైనా ఆయన స్వరం విని ఆయన మాటలకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఆత్మ సంబంధులై బలమైన బిడ్డలుగా ఉండండి, ఆత్మ సంబంధులుగా ఉండండి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, అక్కడ నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్ద నివాసము చేస్తాము. మేము వాని వద్ద నివాసము చేస్తాం. ప్రభుతో విందు, ప్రభుతో సహవాసం, ప్రభుతో సంతోషం. అదే సంతోషాన్ని ఇక్కడ కూడా పొందుకోవచ్చు. ఎలాగో తెలుసా? విశ్వాసులైన బిడ్డలు, సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలు, సువార్తల్లో పాల్గొన్నటువంటి బిడ్డలు అందరూ కూడా సంఘంలో ఉన్నారు కదా. మనం అందరం కూడా విశ్వాసంతో సహవాసం చేస్తున్నాం కదా. ఎందుకంటే మనం ఆయన స్వరం విన్న వాళ్ళమే కదా. ఆ స్వరం విన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మరి ఆ యొక్క ఆనందాన్ని పొందుకునేటటువంటి వాళ్ళగా ఉంటాం. ఆ ఆనందాన్ని ప్రభువునందే పొందుకుంటాం. చూడండి, కొంతమంది సహవాసం లేని కొంతమంది ఈ రోజుల్లో అంటున్నారు చాలామంది, అయ్యో సహవాసం లేకపోతుందండి, సహవాసం లేకపోతుందండి, ఆయన మాటలు వినడానికి అవకాశం లేకపోతుందండి. ఏదో వింటున్నావులేండి, కానీ మా సంఘాల్లో ఉండే మాటలు వేరు కదా, మా సంఘంలో మా దైవజనులు ఇచ్చే మాటలు ఎంతో ఆత్మీయంగా ఉంటాయి కదా, అందుగురించి కొంచెం బలపడతాం కదా. అవును, బయట నుంచి ఎన్ని మాటలు వచ్చినా స్థానిక సంఘంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి మాటలు వాక్కులు విని ఆయన స్వరము బలమైన స్వరమని లోబడి జీవిస్తే అది ఆత్మీయ జీవితంలో బలమైన బిడ్డలుగా ఎదుగుతారయ్యా. కాబట్టి ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ఏమంటున్నాడంటే, శిక్షిస్తున్నాను, మీరు నా మాటలు వినడం లేదు కాబట్టి, నా స్వరాన్ని మీరు గైకొనడం లేదు కాబట్టి మీకు దూరం చేస్తాను. ఆ మాట చూడండి, ఒక్కసారి చేసి మనం ముగించుకుందాం. ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలో సంతోష ధ్వనిని, ఆనంద ధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. అయితే మనకు వినిపిస్తున్నాడు. వాళ్ళ కోపం వచ్చి, దేవుని కోపం వచ్చి వాళ్ళకు వినబడకుండా మాన్పించాడు. మనకైతే నేటికి కూడా వినిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆ యోహాను గారు చెప్పినది ఏమిటంటే, 3వ అధ్యాయం 29వ వచనంలో ఉంది, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి ఆ స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా
మరి ఆయన సువార్తను ప్రకటించడానికే, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికే వచ్చాడు కదా, ఆయన మార్గాలని సరళం చేయడానికి వచ్చాడు కదా, ఆయన స్వరాన్ని వినిపించడానికి వచ్చాడు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వరాన్ని వినిపించడానికే వచ్చాడు యోహాను గారు కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన స్వరం విని గైకొని బలమైన బిడ్డలుగా ఉండండి. అంతేగాని విని విడిచిపెట్టి ఉగ్రత తెచ్చుకోకండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క సూచనలు బట్టి మనం చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడైనా సరే ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నీ స్వరం వింటున్నాను, నీకు లోబడతాను ప్రభువా, నీ యందు భయభక్తులుగా ఉంటాను ప్రభువా అని వేడుకున్నట్లయితే ప్రభు మీకు ఆ ధన్యత ఇస్తాడు. కాబట్టి అట్టి రీతిగా ఆయన స్వరం వింటే ఆయన మన దగ్గరకు వచ్చి మనతో ఆయన కలిసి భోజనం చేస్తాడు. అప్పుడు ఆనందం మనం ప్రభువులో పొందగలుగుతాం. అట్టి ఆనందం మీరందరూ పొందుకొని ప్రభు మహిమార్థమై జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ బిడ్డలమైన మేము ప్రభు నీ వాక్కులను విన్నాం. ఆనాడు ఇశ్రాయేలీలకైతే ఉగ్రత రూపంలో మాట్లాడారు, ఇప్పుడైతే మాకు ప్రేమ రూపంలో మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రేమలోనే ప్రభు మేము వినకపోతే అది ఎంతటి ఉగ్రత మాకు స్పష్టంగా కాపాడుతుంది. ఆ ఉగ్రతను మేము కొని తెచ్చుకోక ప్రభు జాగ్రత్తగా మీ మాటలు విని నీ స్వరముతో విని ఆ స్వరముకు లోబడి మేము జీవించేలాగా ప్రతి బిడ్డను కూడా సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.